వారందరూ రాహుల్ గాంధీ గారి నాయకత్వం పట్ల విశ్వసించి ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, రాజ్యాంగాన్ని కాపాడటం కోసం వారు చేసే ప్రయత్నంలో మేము కూడా సముద్రవుతామని వారు రావడం జరిగింది. వారందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వకంగా మా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మీరు చూస్తున్నారు విలేకరులు అంటే మీరు మేధావర్గానికి చెందినవారు. ఇటీవల కాలంలో ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు జరిగాయి, ఎలక్షన్ కమిషన్ ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని రాహుల్ గాంధీ గారు డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వారు చేశారు. వారు చేయటమే కాదు, ఏ రాష్ట్రాల్లో ఏ విధంగా జరిగింది అన్నది కూడా చెప్పడం చూశారు. నిన్ననే చీఫ్ ఎలక్షన్ కమిషన్ జ్ఞానేశ్వర్ గారు ఒక ప్రెస్ ఇచ్చారు. ఆ ప్రెస్ మీరు విన్నారో లేదో. వారు ఏమంటారంటే రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆయన ఒక పొలిటీషియన్లా మాట్లాడారు. వారు మాట్లాడే సందర్భాన్ని కానీ మనం గమనించినట్లయితే ఈ జ్ఞానేశ్వర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనే వ్యక్తి ఈయన బీజేపీ స్పోక్స్ పర్సనా లేదా ఎలక్షన్ కమిషన్, భారత ఎన్నికల కమిషన్ బీజేపీ భాజపా పార్టీలో ఒక అనుబంధ సంస్థ అనే డౌట్ వచ్చే విధంగా వారు మాట్లాడారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సో రాహుల్ గాంధీ గారు ఈరోజు ఏదైతే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారో డిజిటల్ ఓటర్ డేటా మీకు ఇమ్మని అడుగుతున్నారు, అది ఇవ్వకపోవడానికి గల ప్రధాన కారణం ఏంటి? అదేవిధంగా వీడియో ఎవిడెన్స్, సీసీ ఫుటేజెస్ కూడా మీకు అడుగుతుంటే దాన్ని ధ్వంసం చేశారు. నిన్న ఎలక్షన్ కమిషనర్ గారు అంటే నేను అదే ఎలక్షన్ కమిషనర్ గారు క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. భారతదేశంలో ఎలక్షన్ కమిటీ నియామక ప్రక్రియలో సాధారణంగా ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, అపోజిషన్ పార్టీ లీడర్ ఉంటారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉంటారు. ఈ విధంగా ఉండాలి, ఎలక్షన్ కమిటీ అన్నది ఈ విధంగా ఉండాలి అన్నది సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అయితే బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ జడ్జిమెంట్ని సవాల్ చేస్తూ ఇన్ ద ప్లేస్ ఆఫ్ చీఫ్ జస్టిస్ వారి క్యాబినెట్లో ఉన్న ఒక మంత్రిని పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ వారి చేతిలో ఉండే విధంగా, వారి కీలుబొమ్మగా వ్యవహరించే విధంగా మోడీ గారు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి కారణమే ఈరోజు బీహార్లో 65 లక్షల ఓట్ల తొలగింపు కారణం అదే వారి చీఫ్ జస్టిస్ ప్లేస్లో వారి మంత్రి ఉండడమే. అదేవిధంగా మహారాష్ట్రలో కానీ, బెంగళూరులో కానీ, మహదేవ్పురంలో జరిగింది కానీ ఎన్నికల కమిటీ ప్రక్రియలో ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. ఎన్నికల కమిషన్ అనేది స్వతంత్ర ప్రతిపత్తితో ఉండాలి, స్వతంత్రంగా ఉండాలి, ఇండిపెండెంట్గా ఉండాలి, న్యూట్రల్గా ఉండాలి. అవి ఏవి జరగకుండా మోడీ గారు చేసి వారికి అనుకూలంగా చేయటం వల్లనే ఈరోజు డిజిటల్ ఓటర్ల డేటా ఇవ్వలేని పరిస్థితి, సీసీ ఫుటేజెస్, వీడియో ఎవిడెన్సెస్ ధ్వంసం చేసే పరిస్థితి. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కృషి చేస్తుంటే వారికి ఈసీ నోటీసులు ఇచ్చే విధానం కానీ, మొన్న పార్లమెంట్లో ఇండియా కూటమి ఎంపీలందరూ క్వశ్చన్ చేయడానికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కి వెళ్తే వారిని అరెస్ట్ చేసే విధానం కానీ, నిన్న నేను అడుగుతున్నాను ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్వర్ గారు మీ ద్వారా, ఈ చింతపల్లి ద్వారా, ఈ ఆదివాసీ గ్రామాల ద్వారా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. బీజేపీకి చెందిన ఎంపీ అనురాగ్ ఠాకూర్ గారు కేరళలో వాయనాడ్లో ఎన్నికల మ్యానిపులేషన్, ఎలక్షన్ మ్యానిపులేషన్ జరిగింది. ఉత్తరప్రదేశ్లో రాయ్బరేలీలో జరిగింది. అఖిలేష్ యాదవ్ గారు పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో జరిగింది. అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో అభిషేక్ బెనర్జీ గారి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఎలక్షన్ మ్యానిపులేషన్ జరిగింది అన్న అనురాగ్ ఠాకూర్ గారు ఎఫిడవిట్ ఇవ్వవలసిన లేదంట, ప్రమాణం చేయవలసిన అవసరం లేదంట. బట్ రాహుల్ గాంధీ గారు మాత్రం ఎఫిడవిట్ ఇచ్చి ప్రమాణం చేయాలంట. ఇప్పుడైనా ఎలక్షన్ కమిషన్ ఇంత దిగ్జారుడుగా పనిచేస్తుందా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. శేషన్ లాంటి పులిలా కాంతించే ఎలక్షన్ కమిషన్ చూసిన ఈ భారత ప్రజలు ఈరోజు బీజేపీ నియమించిన ఎలక్షన్ కమిషన్ చూసి సిగ్గుపడుతున్నారు.